అఘోర పాత్రలో ఆయన్ని చూస్తే అండి అదిగో అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ మీరు ఏ సీజీ చేసి ఆ ఫేస్ కరెక్షన్స్ అవి ఇవి ఏవి లేకుండా లేదు యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఎలా ఉన్నారో అలాగే ఆయనలో దైవత్వం చూపించడం అనేది చాలా గొప్ప విషయం. క్యారెక్టరైజేషన్ తీర్చిదిద్దిన విధానం కూడా, అంటే ఆయన ఎప్పుడు స్క్రీన్లో కనిపించినా కూడా లేచి దండం పెడుతున్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఫ్యామిలీ మొత్తం కమర్షియల్ సినిమాని ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు అని నిరూపించిన అఖండ 2. సనాతన ధర్మం గురించి అనుకునే స్టోరీ తయారు చేశారు. ఇదంతా అనుకునే చేసాం. పార్ట్ 1 చేసేటప్పుడు ఎండ్ వరకు ఇచ్చేసేసి అక్కడి నుంచి ఒక ఇది ఇచ్చేసేసి కూర్చున్నామండి. ఆ తర్వాత కూర్చున్నాం. అసలు ఒకవేళ ఇది చెప్పాలి అంటే ఎంత ఫోర్స్గా చెప్పాలి, ఎంత ఎనర్జీతో చెప్పాలి. ఎందుకంటేనండి మామూలుగా స్పీచెస్ ఇస్తే అందరు చూసే పరిస్థితి ఉండదు. అలా కాదు, కూర్చున్న యువత, కూర్చున్న చిన్నపిల్లలు కూడా దండం పెట్టాలి, క్లాప్స్ కొట్టాలి. దానికి కావాల్సిన విధంగా ఎలా చెప్పాలి అనేది, మన దేశం ఏంటి, మనమేంటి, ఎంత గొప్పవాళ్ళం, భారతీయులు ఎంత గొప్పవారు, ఎంత మేధస్సు ఉన్నవాళ్ళు, ఎంత హై ప్రపంచానికే ఎలా దారి చూపించిన వాళ్ళు, మన ధర్మం ఎంత గొప్పది, తల్లి వేరు లాంటి ఈ ధర్మం ప్రపంచం మొత్తం పాకింది. పాకిన ప్రతి చోట ఇది ఎక్కడికైతే వెళ్ళిందో దాన్ని ఆచరించిన దేశాలు బాగున్నాయి, ఆచరించని ఈరోజు ఎలా ఉన్నాయి. మన దైవం వెన్నుముక లాంటి దైవం, ఏదొచ్చినా నాకు దేవుడు ఉన్నాడు అనుకునే మన తత్వం. సో ఆ దైవం, దేశం, ధర్మం, దైవం, ఈ మూడిటి మీదే ఈ సినిమా నిర్మించబడింది.